నగరంలోని అమల్వాడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నేడు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు సుప్రభాతం, ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. 105 పేజీలతో కూడిన రిట్ పిటిషన్తో పాటు మహిళలను ఈడీ ఆఫీస్కు విచారణకు పిలవవచ్చా అనే అంశంపై ఆమె దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా బెంచ్ ముందుకు రానుంది. ఢిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ కవిత ఆప్ నేతలకు ₹100 కోట్లు చెల్లించడంతో భాగస్వామ్యం అయ్యారని ఈడీ తెలిపింది. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన, అమలు ద్వారా ప్రయోజనాలు పొందడానికి కవిత మరికొందరితో కలిసి ఆప్ అగ్రనేతలతో కుట్ర పన్నారని ఈడీ పేర్కొంది. తెలంగాణ హైకోర్టుకు 2 కొత్త న్యాయమూర్తులను నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సుజయ్ పాల్, పశ్చిమ బెంగాల్ హైకోర్టు జడ్జి జస్టిస్ మోష్మి భట్టాచార్యను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేయడంతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు తాత్కాలికంగా ఆ బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త గవర్నర్ను నియమించేందుకు వీల్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పలు జిల్లాల్లో భారీ వడగళ్ల వాన కురుస్తుంది. సిరిసిల్ల, మెదక్ జిల్లాలో వర్షం కురుస్తుంది. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో స్తంభం విరిగిపడి ఒక వ్యక్తి మరణించాడు. మరో చోట భారీ వృక్షం కూలి పలువురికి గాయాలయ్యాయి. అటు ఏపీలోనూ శ్రీకాకుళంలోనూ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ప్రియాంకలతో భేటీ అయ్యారు. ఈ రోజు ముంబై నుంచి నేరుగా అస్తినాకు వెళ్లిన సీఎం రాహుల్ గాంధీతోనూ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల నుంచి 100 పడకలకు మార్చాలని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజా నరసింహను కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని షబీర్ అలీ తెలిపారు.